హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు హిందీ అనాలిసిస్ చూస్తున్నాము. అండ్ నేను ఇక్కడ హైదరాబాద్ ఎడిషన్ తీసుకున్నాను. డేట్ వచ్చేసి 20th December. సో మన ఫ్రంట్ పేజ్ చూసుకున్నట్లయితే రెండు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి 97 lakh electors deleted in తమిళనాడు, 74 lakhs in గుజరాత్. ఇక్కడ 2 states కనిపిస్తున్నాయి. ఏంటంటే ఒక తమిళనాడు, ఒకటి గుజరాత్. ఈ రెండు స్టేట్స్ అసలు ఎందుకు న్యూస్లో ఉన్నాయంటే అగైన్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్స్ రివిజన్. ఓకే, సో మనం ఈ టాపిక్లో చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే అసలు ఎస్ఐఆర్ అంటే ఏంటి. నిన్నటి వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పాను. ఎస్ఐఆర్ అంటే ఏం లేదు, మనం డోర్ టు డోర్కి వెళ్ళేసి ఆ ఇంట్లో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు, ఆ ఓటర్స్ అక్కడే ఉన్నారా లేకపోతే మైగ్రేట్ అయ్యారా, అండ్ ఆ ఇంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎగ్జాక్ట్గా ఎంతమంది, వాళ్ళ డాక్యుమెంట్స్ చెక్ చేసి వాళ్ళని మాత్రమే ఓటర్ లిస్ట్లో ఉంచుతాం, మిగతా వాళ్ళందరినీ తీసేస్తామన్నమాట. సో అలా జరిగిన ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్లో ఇప్పుడు తమిళనాడులో 97 lakh మెంబర్స్ యొక్క ఓటర్ ఐడిని తీసేశారు. అండ్ అలాగే గుజరాత్లో 74 lakh పీపుల్స్ నేమ్స్ని ఓటర్ లిస్ట్లో తీయడం జరిగింది అనమాట. సో ఇక్కడ ఈ టాపిక్లో ఇచ్చిన మెయిన్ రీజన్స్ ఏంటంటే చాలామంది మైగ్రేట్ అయ్యారు అని చెప్తున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి వాళ్ళు గోస్ట్ ఓటర్స్ తీసేశారు, అంటే చనిపోయిన వాళ్ళ నేమ్స్ కూడా ఓటర్ లిస్ట్లో ఉన్నాయి, వాటిని రిమూవ్ చేశామని చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా మేము ఆ ఇంటికి డోర్ టు డోర్ సర్వే వెళ్ళినప్పుడు కూడా కొంతమంది లేరు, ఆ టైంలో వాళ్ళు లేనందువల్ల వాళ్ళ దగ్గర డీటెయిల్స్ మేము కలెక్ట్ చేయలేదు కాబట్టి మేము వాళ్ళ నేమ్స్ తీసేసామని చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే January 31st, 2026 వరకు వాళ్ళకైతే గడువు అనేది ఇచ్చారు. ఆ గడువులోపు ఎవరైనా సరే వాళ్ళ నేమ్స్ లేవు అనుకున్నట్లయితే వాళ్ళు వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. అగైన్ దాని తర్వాత ప్రాపర్ డాక్యుమెంటేషన్తో చూపించినట్లయితే వాళ్ళకి ఓటర్ ఐడి అనేది వస్తుంది అనమాట. సో ఇది ఈ టాపిక్ గురించి ఇప్పుడు న్యూస్లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వయలెన్స్ రాక్స్ బంగ్లాదేశ్ ఆఫ్టర్ కీ లీడర్స్ డెత్, 2 newspaper ఆఫీసర్స్ టార్చర్డ్. ఈ టాపిక్ గురించి తెలియాలి అంటే కంపల్సరీ ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ గురించి తెలియాలి, అసలు బంగ్లాదేశ్లో ఏమవుతుందో తెలియాలి. సో మనం హిస్టరీ చూసుకున్నట్లయితే 1971లో ఇండియా పాకిస్తాన్ వార్ జరిగింది. ఆ వార్లో మన ఇండియా అంటే వెస్ట్ పాకిస్తాన్కి హెల్ప్ చేయడం వల్ల ఎంటైర్గా బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ కంట్రీగా ఫామ్ అయిందనమాట. ఓకే, బంగ్లాదేశ్కి ఇండిపెండెన్స్ వచ్చింది. అలా బంగ్లాదేశ్ అనేది ఆఫ్టర్ 1971 వార్ తర్వాత అది ఫామ్ అయిందనమాట. అయితే బంగ్లాదేశ్ ఏం చేసింది, దాని తర్వాత ఫార్మ్ అయిన గవర్నమెంట్ ఆ వార్లో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళ ఫ్యామిలీస్కి సంబంధించిన వాళ్ళకి రిజర్వేషన్ కోటా సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అది ఏంటంటే జాబ్స్లో అండ్ ఎడ్యుకేషన్లో. దానివల్ల రీసెంట్గా 2024లో అక్కడ రైట్స్ అయితే జరిగాయి. స్టూడెంట్స్ కొంతమంది లీడర్స్ని ఏర్పాటు చేసుకొని ఆ స్టూడెంట్స్ గవర్నమెంట్ అగెయిన్స్ట్గా ఫైట్ చేశారు. దానికి షేక్ హసీనా గారు కూడా రిటాలియేషన్ చేశారు. దానివల్లే తనకి ఇంటర్నేషనల్ కోర్ట్ నుంచి ఈవెన్ డెత్ సెంటెన్స్ కూడా రావడం జరిగింది. ఇదంతా మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు మళ్ళీ వయలేషన్స్ ఎందుకు జరిగాయంటే February 2026లో బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయడానికి ఈ స్టూడెంట్స్ ఎవరైతే లీడర్ అనుకున్నారో ఆ ప్రొటెస్ట్లో ఆ లీడర్ వచ్చి క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. అది December 12th. December 12th ఏమైందంటే అతనికి ఒక గన్ షాట్ తీసుకొని షూట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన ట్రీట్మెంట్లో December 18th రోజు చనిపోయాడు అనమాట. సో ఇప్పుడు ఏమైందంటే ఆ డెడ్ బాడీ సింగపూర్ నుంచి బంగ్లాదేశ్కి అయితే వచ్చింది, దట్ టు విత్ టైట్ సెక్యూరిటీ అంతా. కానీ ఇప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ ఎగెయిన్స్ట్గా చనిపోవడానికి ఎగెయిన్స్ట్గా మళ్ళీ చేస్తున్నారు అనమాట. అందుకే మళ్ళీ ఇంకోసారి ప్రొటెస్ట్ అనేది అక్కడ చెలరేగాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు ఇక్కడ 2 newspaperలే టార్గెట్ చేశారు. ఆ న్యూస్ పేపర్ల పేరు ఏంటంటే ప్రోతమ్ ఆలో, ద డైలీ స్టార్ అనే 2 newspaperల మీద వాళ్ళు ఆఫీసర్స్ మీద దాడి చేశారు. ఎందుకంటే ఈ 2 newspaperలు ప్రో అవామీ లీగ్ అనమాట, అంటే షేక్ హసీనాకి ఫేవర్గా ఉండే ఈ న్యూస్ పేపర్స్ అనమాట. అందుకని వాటి మీద వాళ్ళు టార్గెట్ చేశారు. అండ్ అవే కాకుండా ఈవెన్ అలా అవామీ లీగ్కి సంబంధించిన ఆఫీసెస్ కానీ వాళ్ళ యొక్క హిస్టారికల్ రెసిడెన్సెస్, వాళ్ళ ప్రాపర్టీస్ మీద కూడా దాడులు అయితే జరిగాయి. సో ఇదండి ఈ టాపిక్. సో మీకు ఇక్కడ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఏంటంటే రీసెంట్గా ప్రోతమ్ ఆలో అండ్ ద డైలీ స్టార్ అనే న్యూస్ పేపర్స్ న్యూస్లో ఉన్నాయి, అవి ఏ కంట్రీకి సంబంధించిన న్యూస్ పేపర్స్ అని అడిగే ఛాన్స్ ఉంది. ఒకసారి అది క్లియర్గా చూసుకోండి. ఓకే, ఇవ్వండి ఈరోజు ఫ్రంట్ పేజ్లో ఉన్న 2 ఇంపార్టెంట్ ఆర్టికల్స్.
దీని తర్వాత మన హైదరాబాద్ సిటీ పేజ్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే అంతగా ఏం కనిపించట్లేవు. జస్ట్ దాన్ని వదిలేయండి. అండ్ దాని తర్వాత ఉన్న పేజ్లో కూడా అంత ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఏం కనిపించట్లేవు. అండ్ నెక్స్ట్ ఈ హైదరాబాద్ పేజ్లో కూడా ఏం లేవండి. అండ్ ఈవెన్ స్టేట్స్ పేజ్లో కూడా ఈరోజు అయితే అంత పెద్దగా ఆర్టికల్స్ అసలు ఏం కనిపించలేదు మన యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జస్ట్ డైరెక్ట్గా మనం ఎడిటోరియల్ పేజ్లోకి వెళ్ళిపోదాం. ఎడిటోరియల్ పేజ్లో మనకి నార్మల్గా 4 ఆర్టికల్స్ ఉంటాయని చెప్పాడు. 2 లీడ్ ఆర్టికల్స్, 2 మెయిన్ ఆర్టికల్స్. ఈరోజు లీడ్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఎస్ఏఆర్ గురించి మాత్రమే ఉంది. అండ్ ఎస్ఏఆర్ గురించి ఆల్రెడీ మనం 2 రోజులుగా చెప్పుకుంటూనే ఉన్నాము. దానివల్ల మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. నిన్నటి క్లాస్లో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ చదువుకున్నాం కదా. జస్ట్ ఒక్కసారి దాన్ని రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈసారి ఆ ఎస్ఏఆర్ గురించి కంపల్సరీ మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే 100% ఉన్నాయి. దాన్ని అస్సలు మిస్ అవ్వద్దు మీరు. ఓకే. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్లో ఉన్న ఆర్టికల్, ఒక ఆర్టికల్ వచ్చి కేరళకి సంబంధించింది ఉందన్నమాట. ఇది ఓన్లీ కేరళకి సంబంధించి ఉంది. సో జస్ట్ మీరు కేరళ నుంచి ఉన్నవారైతే యూ కెన్ సీ దాట్. అన్లెస్ అండ్ అంటిల్ ఇదంత ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే కాదు యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న ఆర్టికల్ చూడండి. ఈ ఆర్టికల్ వచ్చేసి ప్రామిస్ అండ్ డెలివరీ గురించి మాట్లాడుతుంది. ఈ ఆర్టికల్ తెలంగాణ గవర్నమెంట్లో, తెలంగాణ స్టేట్లో రీసెంట్గా మనకి పంచాయత్ ఎలక్షన్స్ జరిగాయి. ఈ పంచాయత్ ఎలక్షన్స్లో మ్యాక్సిమం మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు విన్ అయ్యారు అని ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. సో ఇఫ్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. యూపీఎస్సీకి అయితే స్టేట్ స్పెసిఫిక్గా అయితే ఏం అడగడు. అండ్ నెక్స్ట్ ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ మనకి ఏంటంటే ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మన ఇండియా డిఫరెంట్ కంట్రీస్తో మనం బౌండరీ షేర్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్తో, చైనాతో, ఆఫ్ఘనిస్తాన్తో, నేపాల్తో, అండ్ మయన్మార్, బంగ్లాదేశ్ కదా. సో మిగతా కంట్రీస్తో కూడా మనకి అంత మంచి సంబంధాలు లేవు. ఇప్పుడు అన్ని కంట్రీస్తో మ్యాక్సిమం మనకి ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్, చైనా మీకు తెలిసిందే. అండ్ బంగ్లాదేశ్లో ఫస్ట్ ఆర్టికల్ చూసాం కదా, అక్కడ కూడా మనకి ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. యాంటీ షేక్ హసీనా ప్రొటెస్ట్, అంటే యాంటీ ఇండియా ప్రొటెస్ట్లు కూడా అక్కడ జరుగుతున్నాయని చెప్పచ్చు. అండ్ అదే కాకుండా మనకి మయన్మార్తో ఇన్ఫిల్ట్రేషన్ ప్రాబ్లం అయితే ఉంది, డ్రగ్ ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఈవెన్ నేపాల్తో అయితేనే బౌండరీ ఇష్యూ. సో ఏ కంట్రీ నుంచి ఎలాంటి థ్రెట్ వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి స్ట్రాంగ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ అనేది ఉండాలి అంటుందన్నమాట. అసలు స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ బేస్ అంటే ఏంటి? మన దగ్గర ప్రాపర్ ఇండస్ట్రీస్, ఇండస్ట్రీస్లో మన ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేసే టెక్నాలజీ కావాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఇండస్ట్రీస్ నడవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రా మెటీరియల్ కావాలి. అవన్నీ క్లియర్ కట్గా ఇండియాలోనే ఉండేటట్టు మనం చూసుకోవాలి అని చెప్పి ఆర్టికల్ చెప్పడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్ట్రాంగ్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ బేస్ అంటే ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటి. సో మీకు ఆల్రెడీ స్ట్రాంగ్ ఇండస్ట్రియల్ బేస్ అంటే ఏంటో చెప్పాను. సో ఇప్పుడు ఏంటంటే మనకి దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మనం ఒక స్ట్రాంగ్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ని ఇండియాలో క్రియేట్ చేసినట్లయితే దాని నుంచి వచ్చిన మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి స్ట్రాంగ్ స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ వేరే కంట్రీస్ ఏమైనా మనకి అటాక్ చేసిన వెంటనే మనం రిటాలియేషన్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం ఆ ఎక్విప్మెంట్ ఇండియాలోనే చేస్తున్నాం కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయొచ్చు. అలాగే మనం ఇన్నోవేషన్లో ముందుకు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. అండ్ మనకి ఫ్యూచర్లో ఎలాంటి అడ్వాన్స్ టెక్నాలజీ కావాలో వాటి మీద కూడా మనం వర్క్ చేయొచ్చు. అండ్ నార్మల్గా మనం వేరే కంట్రీస్ మీద డిపెండ్ అయినప్పుడు వేరే కంట్రీస్ మనకి అడ్వాన్స్ టెక్నాలజీ ఇవ్వవు, ఆ కంట్రీలో అవుట్డేట్ అయిన టెక్నాలజీ మనకి ఇస్తుందన్నమాట. దానివల్ల ఏంటిది అంటే మన టెక్నాలజీగా అప్ టు డేట్ ఉండలేము. కాబట్టి మన ఇండియాలోనే మనమే టెక్నాలజీ డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వార్ జరుగుతుంది, సపోజ్ ఒక ఎక్విప్మెంట్ వాడుతున్నాము, ఆ ఎక్విప్మెంట్ ఖరాబ్ అయిపోయింది అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ కేస్ ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ని మనం వేరే కంట్రీ నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, ఆ కంట్రీ కన్నా తీసుకెళ్ళాలి, లేకపోతే ఆ కంట్రీ నుంచి మనం మెకానిక్స్ని తీసుకొచ్చి ఇక్కడన్నా బాగు చేయించాలి. దానివల్ల టైము అవుతుంది, అలాగే ఖర్చు కూడా అవుతుంది కదా. దానికంటే మన ఇండియాలోనే మనం డెవలప్ చేసుకుంటే ఈజీగా మన ఇండియన్ టెక్నీషియన్సే వాటిని రిపేర్ చేస్తారు. దానివల్ల ఏంటంటే
మనకి ఇంటర్నేషనల్గా కూడా డిఫరెంట్ కంట్రీస్లో కూడా మంచి పేరు అనేది వస్తుంది. అండ్ అలాగే మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా చేయడానికి వీలుగా ఉంటుంది. ఇవన్నీ అడ్వాంటేజెస్ అని చెప్పి ఈ ఆర్టికల్ చెప్తుందన్నమాట. ఓకే, అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి మనకి ఒపీనియన్ పేజ్ రాదు అండ్ టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ రాదు. సో గ్రౌండ్ జీరో వస్తుంది. గ్రౌండ్ జీరో అంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. ఇంకా నెక్స్ట్ వేరే న్యూస్ ఆర్టికల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఒక ఆర్టికల్ కనిపిస్తుందా, ఈడీ సీజెస్ గోల్డ్ క్యాష్ ఇన్ యుఎస్ డంకీ రూట్స్. మనకేంటంటే ఇల్లీగల్ మైగ్రేషన్ కానీ అండ్ అలాగే బ్లాక్ మనీని వైట్ మనీని కన్వర్ట్ చేయడం, మనీ లాండరింగ్ కానీ అయ్యేది ఒక రూట్ ఉంటుందన్నమాట. ఆ రూటే మనం డంకీ రూట్ అంటాము. సో రీసెంట్గా డంకీ రూట్ని ఫైండ్ అవుట్ చేసి చాలామంది ఇల్లీగల్గా పంజాబ్ హర్యానా నుంచి యూఎస్కి వెళ్ళారు అండ్ వాళ్ళు బ్లాక్ మనీలో ఇన్వాల్వ్ అయ్యారు, మనీ లాండరింగ్లో, హవాలో అని చెప్పి రీసెంట్గా 2 to 3 months ఎగో మనకి రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో అగైన్ అదే అనమాట, డంకీ రూట్ కేసులో ఈడీ దట్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు క్యాష్ని గోల్డ్ని సీజ్ చేసిందని చెప్తున్నారు. అండ్ 2025 ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే సెట్ ఏలో ఫస్ట్ పేజ్లోనే ఒక క్వశ్చన్ అయితే ఉంది. అది బాక్స్ ఫార్మాట్లో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ని అవి ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తున్నాయని ఇచ్చిందనమాట. సో అక్కడ ఈడీ అంటే ఏంటి, ఈడీ ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందో ఒకసారి చెక్ చేయండి అండ్ కామెంట్లో చెప్పండి. ఓకే, అండ్ ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టైటిల్ ఏం చెప్తుందంటే చైల్డ్ ట్రాఫికింగ్ ఏ డీప్లీ డిస్టర్బింగ్ రియాలిటీ సేస్ సుప్రీంకోర్ట్. సుప్రీంకోర్ట్ ఒక స్టేట్మెంట్ చేసింది. ఈ స్టేట్మెంట్ ఏంటంటే చైల్డ్ ట్రాఫికింగ్ అనేది మన సొసైటీని చాలా డిస్టర్బ్ చేస్తుంది, డీప్ ట్రోమాని క్రియేట్ చేస్తుంది అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే చెప్పింది అనమాట. సో ఇక్కడ మనం ఒక్కసారి ఇన్ఫోగ్రఫీని చూసుకున్నట్లయితే కోర్ట్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ టు బేర్ ఇన్ మైండ్ సెవరల్ కీ పాయింట్స్ వైల్ రికార్డింగ్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ మైనర్ ట్రాఫికింగ్ విక్టిమ్. సో ఏదైనా సరే ఒక మైనర్ ట్రాఫికింగ్ అయిన విక్టిమ్ని మనం పట్టుకొని వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి అంటే వాళ్ళని క్వశ్చన్స్ అడిగినప్పుడు అవంతా ప్రాపర్గా మనం మైండ్లో క్లియర్ కట్గా కొన్ని పాయింట్స్ పెట్టుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఆ పాయింట్స్ ఏంటంటే చైల్డ్ యొక్క సోషో ఎకనామిక్ అండ్ కల్చరల్ వర్నరబిలిటీ ఎంత, వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాస్కి చెందారా లేకపోతే సౌండ్ పార్టీకి చెందారా అని చూసుకోమంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజ్డ్ క్రైమ్ నెట్వర్క్స్ అనేవి చాలా కాంప్లెక్స్గా వర్క్ అవుతాయి, డిఫరెంట్ లేయర్ స్ట్రక్చర్ అనేది అందులో ఉంటుంది. సో నార్మల్గా మైనర్ చిల్డ్రన్ని మిస్లీడ్ చేసేలాగా ఉంటాయి కాబట్టి మనం ఫాల్ట్ ఎక్కడుందో క్లియర్ కట్గా చూసుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ నెక్స్ట్ జ్యుడిషియల్ కన్సిడరేషన్ ఆఫ్ మైనర్స్ టెస్టిమోనీ మస్ట్ బి సెన్సిటివ్ అండ్ అవాయిడ్ సెకండరీ విక్టిమైజేషన్. అంటే ఈ పాయింట్ ఏం చెప్తుందంటే జ్యుడిషియరీ ఎప్పుడైనా సరే మైనర్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళ టెస్టిమోనీ చాలా సెన్సిటివ్గా యూజ్ చేసుకోవాలని చెప్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ సోల్ టెస్టిమోనీని క్రెడిబుల్ కన్విన్సింగ్గా ఉంచుకోవాలని చెప్తుంది. అండ్ ట్రాఫికింగ్ విక్టిమ్స్ టెస్టిమోనీ డిజర్వ్స్ ఆ సేమ్ వెయిట్ యాజ్ దట్ ఆఫ్ ఇంజూర్డ్ విట్నెస్. ఇంజూర్డ్ విట్నెస్ అయినా ఇంజూర్డ్ కాని విట్నెస్కి అయినా సరే సేమ్ వెయిట్ ఉంటుంది ఆ కన్సెంట్కి, ఆ టెస్టిమోనీకి అని చెప్పింది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ట్రాఫికింగ్ ఏంటి, చైల్డ్ ట్రాఫికింగ్ అంటే ఏంటి, మన ఇండియాలో ఉన్న కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ ఏంటి, అసలు ఏ ఆర్టికల్స్ చైల్డ్ ట్రాఫికింగ్ని ప్రొహిబిట్ చేస్తుంది, అలాగే మనకి ఎలాంటి చట్టాలు ఉన్నాయి టు ప్రివెంట్ దిస్ చైల్డ్ ట్రాఫికింగ్, అండ్ అదే కాకుండా అసలు చైల్డ్ ట్రాఫికింగ్ ఎందుకు అవుతుందో చూసుకోవాలి. సో ఇప్పుడు మీరు ఫండమెంటల్స్ రైట్స్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 23, ఆర్టికల్ 24 రైట్స్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ గురించి మాట్లాడతాయి. ఆ ఆర్టికల్స్ ఈవెన్ చైల్డ్ ట్రాఫికింగ్ గురించి కూడా మాట్లాడతాయి అన్నమాట. అదే కాకుండా ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ లేబర్ యాక్ట్, అలాగే మనకి ఇమ్మోరల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, అండ్ అలాగే పోక్సో యాక్ట్ ఆఫ్ 2012 కూడా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడతాయన్నమాట. సో మన కంట్రీలో ఎన్ని లాస్ ఈవెన్ ఫండమెంటల్ రైట్స్ గురించి ఇవి చెప్తున్నప్పటికీ కూడా మనకెందుకు ఇండియాలో చైల్డ్ ట్రాఫికింగ్ ఇంకా ఉంది అంటే బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. ఆ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి పావర్టీ, నెక్స్ట్ ఇల్లిటరసీ, అండ్ ఈవెన్ ఎస్పెషలీ చిల్డ్రన్కి వాళ్ళ యొక్క రైట్స్ గురించి తెలియకపోవడం, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. అండ్ అలాగే మనం ఏదైనా ఇండస్ట్రీ ఏదైనా పెట్టాలనుకున్నప్పుడు మనకి లేబర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లేబర్కి డిమాండ్ ఎక్కువైంది అండ్ లేబర్కి ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఇలా చిల్డ్రన్ ట్రాఫిక్ చేస్తే బాండెడ్ లేబర్ కింద పెట్టుకోవచ్చు అనుకుంటున్నారు. అండ్ ఈవెన్ మన ఇండియాలో కమర్షియల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఎక్కువ అయింది, సెక్షువల్ అబ్యూస్. దానివల్ల కూడా ఇలా చైల్డ్ ట్రాఫికింగ్ అవుతుందన్నమాట. సో మీరు ఏమనుకుంటున్నారు, మీరు ఈ ప్రాబ్లమ్ని ఎలా తగ్గించాలి, మీ దగ్గర ఉన్న ఐడియాస్ ఉంటే కంపల్సరీ మన కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి
కార్పొరేట్స్ హ్యావ్ ఫండమెంటల్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ద ఈకోసిస్టమ్ అసర్ట్ సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్ట్ ఏమంటుందంటే కార్పొరేట్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఫండమెంటల్ డ్యూటీ ఏంటంటే మన ఈకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయాలనే ఫండమెంటల్ డ్యూటీ. సో మీకు ఇక్కడ ఇమేజ్ ఏం కనిపిస్తుంది, ఒక బర్డ్ స్పీసీస్, అది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనమాట. ఇండియాలోను పాకిస్తాన్లోను ఎస్పెషలీ బార్డర్ రీజన్స్లో ఈ బర్డ్ అనేది ఉంటుంది. అండ్ ఎస్పెషలీ రాజస్థాన్ అండ్ గుజరాత్లో ఏమవుతుందంటే మనం సోలార్ అని అంటున్నాం, సోలార్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలి అని చెప్పి మనం సోలార్ ఇన్స్టలేషన్స్ పెట్టేసి తర్వాత గ్రిడ్స్ని కనెక్ట్ చేస్తున్నాము. అండ్ గ్రిడ్స్ని కనెక్ట్ చేసేటప్పుడు మనం పవర్ లైన్స్ ఓవర్ హెడ్ పెడుతున్నాం అనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ బర్డ్ ఎప్పుడైతే ఫ్లై చేస్తుందో ఫ్లై చేసేటప్పుడు ఈ ఎలక్ట్రిక్ వైర్స్ని తాకితే వాటికి ఎలక్ట్రిక్ షాక్ వచ్చేసి చనిపోతున్నాయి. సో దట్ ఈస్ అ మేజర్ థ్రెట్ అనమాట ఈ బర్డ్ చనిపోవడానికి. సో కాబట్టి ఏంటంటే సుప్రీం కోర్ట్ ఇంతకుముందు బ్లాంకెట్ బ్యాన్ అనేది విధించింది. 2014-15లో సుప్రీం కోర్ట్ కంప్లీట్గా వీటిని బ్యాన్ చేయాలి, ఎస్పెషల్లీ ఎలక్ట్రిక్ వైర్స్ని తీసేసి అండర్ గ్రౌండ్ పెట్టాలి అని చెప్పింది. కానీ ఇప్పుడు మళ్ళీ సుప్రీం కోర్ట్ ఏమంటుందంటే అండర్ గ్రౌండ్ మనం బ్యాన్ చేస్తే ఏమవుతుంది, అటు క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయలేము, అది ఓవర్ హెడ్ ఉంటే ఇవి చనిపోతున్నాయి. అంటే మనం ఒక బ్యాలెన్స్ అనేది తీసుకురావాలి. కంప్లీట్గా బ్యాన్ కాకుండా అసలు ఈ హ్యాబిటాట్స్, ఈ బర్డ్ ఉండే హ్యాబిటాట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ మాత్రం వాటిని మనం రిమూవ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అండ్ అదే కాకుండా ఇప్పుడు మనకు అక్కడ పవర్ ఇండస్ట్రీస్ ఏవైతే వర్క్ చేస్తున్నాయో అవి CSR అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాటికి వచ్చిన ప్రాఫిట్లో 2% ఆఫ్ ప్రాఫిట్ని స్పెండ్ చేయాలి కదా. ఆ 2% ఆఫ్ ప్రాఫిట్ని వీటి యొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేయడానికి, అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ ఈకాలజీని ఇంక్రీజ్ చేయడానికి యూజ్ చేయమని సుప్రీంకోర్టు చెప్పిందనమాట. ఈ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ మీద ఆల్రెడీ 2024లో UPSCలో క్వశ్చన్ వచ్చింది ప్రిలిమ్స్లో. సో ఒక్కసారి దాన్ని చెక్ చేసుకోండి. ఓకే, ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి కూడా క్వశ్చన్ రావచ్చు. అండ్ ఈవెన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మీద కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్. మనకు అంత అవసరం లేదు UPSCకి. కొంతమంది ఏమంటారంటే లాస్ట్ ఇయర్ 2 క్వశ్చన్స్ వచ్చాయి కదా మేడం, ఎందుకు వద్దు అని అంటున్నారు. బట్ ఈవెన్ దో ఐఎమ్ వెరీ పువర్ ఇన్ స్పోర్ట్స్, నాకు అసలు స్పోర్ట్స్ అస్సలు తెలీదు. సో ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ టు టాక్ అబౌట్ దట్ స్పోర్ట్స్, కాబట్టి ఐ విల్ నాట్ ఫోకస్ ఆన్ దాట్. ఏమైనా మేజర్ వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటే ఒక్కసారి మీరు చూసుకోండి. ఓకే, తెలంగాణ ఇన్ ఫోకస్ ఒక పేజ్ ఉంది. మీరు కనుక TGPSCకి ప్రిపేర్ అవుతున్నట్టు అయితే ఒక్కసారి చూడండి. ఇక్కడ ఏంటంటే 200-year-old చర్చ్ గెట్స్ హెరిటేజ్ మేక్ ఓవర్. సో ఇదేంటంటే సెయింట్ జాన్ బాప్టిస్ట్ చర్చ్ ఇన్ సికింద్రాబాద్, మన దగ్గరలోనే ఉన్న సికింద్రాబాద్లో ఒక చర్చ్కి హెరిటేజ్ మేక్ ఓవర్ అంటే దాన్ని కొంచెం అటు ఇటు రీస్టోరేషన్ చేశారనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు క్రిస్మస్ రాబోతుంది కాబట్టి. సో ఒకసారి ఆ ప్లేస్ ఎక్కడ ఉందో అదంతా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్స్ ఓవర్లుక్డ్ లైఫ్ లైన్ వెయిటింగ్ ఫర్ రివైవల్. సో మనకి ఏంటంటే ఈ టాపిక్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే అథారిటీస్కి వాళ్ళ ఫ్రీక్వెన్సీ కానీ పంచువాలిటీ కానీ డే టైమ్ సర్వీసెస్ ఆఫ్ MMTSని మనం ప్రొవైడ్ చేసినట్టయితే సబర్బన్ ఏరియాస్లో రూట్స్ అనేది మనం పెంచవచ్చు అని చెప్తున్నారు. ఒక్కసారి ఆర్టికల్ చూస్తే కూడా మీకు కొంత ఐడియా అనేది వస్తుంది, ఎస్పెషలీ మెట్రోస్ అండ్ MMTS ఎలా పనిచేయాలి అని కొంత మంచి వే ఫార్వర్డ్ని తీసుకొస్తే ఎస్ వీ కెన్ డూ సమ్ చేంజెస్ ఇన్ దిస్ MMTS అండ్ మెట్రో. దానివల్ల మనం రోడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కంటే కూడా రైల్వేని మనం ప్రమోట్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈవెన్ మన పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇవ్వండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్. కంపల్సరీ ఎవ్రీడే చూడండి. ఇప్పటి నుంచి ఎవ్రీడే పోస్ట్ చేస్తాను. నో మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ విల్ పోస్టింగ్ కరెంట్ అఫైర్స్ అరౌండ్ 4:35 PM కల్లా మీకు అయితే యూట్యూబ్లో వచ్చేస్తుంది. సో ఎవ్రీడే చూడండి. ఇప్పటి నుంచి అయితే ఆపేది అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. ఐ వోంట్ స్టాప్ దిస్ ఫర్ షూర్ దిస్ టైమ్. ఓకే, సో దాట్స్ ఇట్ గైస్. అండ్ ఈరోజు 7 o'clockకి మనకి జూమ్ మీట్ కూడా ఉంది. ఇఫ్ యూ వాంట్ టు టాక్ టు మీ డైరెక్ట్లీ, సో మీరు ఆ మీట్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వాలంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ లింక్ని డిస్క్రిప్షన్లో పెట్టాము. జస్ట్ క్లిక్ దాట్ లింక్ అండ్ ఫిల్ ద డీటెయిల్స్. అందులో మాత్రం మీ వాట్సాప్ నెంబర్ ఇవ్వడానికి ట్రై చేయండి, ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు సెండ్ వాట్సాప్ మెసేజెస్. ఆ లింక్ని వాట్సాప్ మెసేజ్ ద్వారా పంపిస్తాము. మీరు ఆ టైంకి జస్ట్ లింక్ నొక్కేసి జాయిన్ అయితే సరిపోతుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ టు లైక్ దిస్ క్లాస్ అండ్ షేర్ దిస్ క్లాస్ and do subscribe to our channel. Don't forget. Thank you so much.